అందరికి నమస్కారం. ఆల్రెడీ నిన్న మనం చూసాం. నిన్న మొత్తం ఏం జరిగిందని చెప్పేసి మెరైన్ డ్రైవ్లో, దాని తర్వాత మెరైన్ డ్రైవ్ దగ్గర, దాని తర్వాత ఇక్కడ వాంకడే స్టేడియంలో ఈ రచ్చ అంతా మనం ఆల్రెడీ చూసేసాం. అయితే ఇక్కడ కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ రావచ్చు. అసలు అంతకుముందు ఆస్ట్రేలియా గెలిచింది, వాళ్ళు అంత సంబరాలు చేయలేదు. దాని తర్వాత ఇంగ్లాండ్ గెలిచింది, ఇంగ్లాండ్ అంత సంబరాలు చేయలేదు. మరి మన వాళ్ళే ఎందుకు ఇంత సంబరాలు చేస్తున్నారు అనే డౌట్ ఒకటి రావచ్చు మీకు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. అదేంటంటే ఖచ్చితంగా ఇంత సంబరాలు చేయాల్సిందే. ఎందుకంటే మనం ఒక స్టూడెంట్ని తీసుకుంటే, మనం స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తీసుకున్నట్టయితే ఆ ఎగ్జామ్లో తనకి వచ్చిన క్వశ్చన్ అక్కడ రాయకుండా వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే దాని తర్వాత మనం ఒకవేళ రాని క్వశ్చన్ కనుక మనం రాయకుండా వస్తే ఎటువంటి బాధ ఉండదు. కానీ మనకు వచ్చిన క్వశ్చన్ కూడా రాయకుండా వస్తే ఆ బాధ వర్ణాతీతం. అదే మన ఇండియన్ క్రికెట్లో కూడా జరిగింది. ఎందుకంటే మనం 2013 తర్వాత చూసుకున్నట్టయితే మన టీం ఎక్కడ చూసుకున్నా కానీ, మనం 2014లో చూసుకున్నట్టయితే ఫైనల్లో ఓడిపోయి వచ్చాం. అక్కడ కూడా మనం వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్. దాని తర్వాత 2016లో చూసుకున్నట్టయితే సెమీఫైనల్లో వచ్చాం. దాని తర్వాత 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ చేతిలో ఫైనల్లో తిరిగి వచ్చాం. దాని తర్వాత మళ్ళీ 2019లో అందరికీ ఎక్స్పెక్టేషన్స్, మన ఇండియా టీం ఖచ్చితంగా గెలిచిద్ది, ధోని కూడా ఉన్నాడు, ఇలాంటి టీము మనకి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు రాదు అనుకున్న టీము మనకి ఇచ్చారు ఆ రోజు. అలాంటి టీం కూడా ఆ రోజు ఓడిపోయి వెనక్కి వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే 2021లో అసలు గ్రూప్ స్టేజే దాటలేదు. దాని తర్వాత మళ్ళీ అదే 2021లో మన వాళ్ళు టెస్ట్ ఛాంపియన్షిప్ మళ్ళీ అక్కడ ఫైనల్కి వెళ్ళి ఓడిపోయారు న్యూజిలాండ్ చేతిలో. మళ్ళీ 2023లో అదే మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలో మళ్ళీ ఫైనల్లో ఓడిపోయి వెనక్కి వచ్చేసారు. దాని తర్వాత 2023లో చూసుకున్నట్టయితే మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలో మళ్ళీ వరల్డ్ కప్ ఓడిపోయి వచ్చాం. ఇలాగా అంటే ఫైనల్కి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, సెమీఫైనల్కి వెళ్తున్నాం, వెనక్కి వచ్చేస్తున్నాం, ఫైనల్కి వెళ్తున్నాం, వెనక్కి వచ్చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి మనకుంది. అంటే ఫైనల్కి వెళ్తున్నాం అంటే ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఖచ్చితంగా మన వాళ్ళకు ఉంది. అలాంటి సత్తా కూడా మన వాళ్ళకు ఉంది. కానీ చిన్న మిస్టేక్స్. ఫేవరెట్ కూడా ఫస్ట్ నుంచి మన వాళ్ళు ఫేవరెట్ టీం ఏదన్నా ఉంది అంటే, ట్రోఫీ కొట్టే ఫేవరెట్ టీం ఏదన్నా ఉంది అంటే మన ఇండియా. మరి అలాంటి టీము ఫైనల్ వరకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది, అది కూడా చిన్న మిస్టేక్స్ వల్ల. అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చింది అంటే ఆ ప్లేయర్స్కి ఖచ్చితంగా అసలు మన టీంలో చూసుకున్నట్టయితే 2019 వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు, ఈవెన్ విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఈవెన్ ధోని కూడా అక్కడ ఏడవటం జరిగింది. దాని తర్వాత 2015లో కూడా వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే అక్కడ ధోని సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయి వచ్చినప్పుడు కూడా అంత మంచి టీం ఉన్నా కానీ మన వాళ్ళు గెలవలేదని చెప్పేసి అక్కడ కూడా ధోని ఏడవటం జరిగింది. దాని తర్వాత 2019లో మనం చూసాం విరాట్ కోహ్లీ ఎంత బాధపడ్డాడో, దాని తర్వాత రోహిత్ శర్మ ఎలా అసలు ఎంత బాధపడ్డారో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరి ఇది చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఎన్నో మనకు సత్తా ఉన్నా కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల, లేదంటే అదృష్టం బాగోలేక మన వాళ్ళు వెనక్కి వచ్చేయటం జరిగింది. అయితే ఇన్నిసార్లు ఓడిపోయి వెనక్కి వచ్చాం, మన దగ్గర సత్తా ఉన్నా కూడా ఒక్కసారిగా మనం చేసిన హార్డ్ వర్క్కి మనకి ప్రతిఫలం దక్కినప్పుడు ఎంత ఆనందం మనకు కలిగిద్దో దానికి నిదర్శనమే ఈరోజు ఈ సంబరం. అయితే మరి ఇక్కడ ఇదంతా ఓకే, బాగానే ఉంది. మరి ఖచ్చితంగా చేయాల్సిందే, ఇలాంటి సంబరం ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి. ఇదే హార్దిక్ పాండ్యాని ఇదే గ్రౌండ్లో, ఇదే వాంకడే స్టేడియంలో ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ మొత్తం ఒకవైపు అయితే హార్దిక్ పాండ్యా ఒకవైపు ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఈరోజు అదే గ్రౌండ్లో, అదే ముంబైలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు హార్దిక్ పాండ్యాకి జై కొట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. హీఈస్ ద రియల్ హీరో అని అయితే చెప్పాలి. దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి. ఇలాంటి ప్లేయర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ మనకి వరల్డ్ క్రికెట్లోనే ఎక్కడ లేరు ఫ్యాక్ట్గా చెప్పాలంటే. అయితే మరి అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి ఎంతోమంది క్రికెటర్స్ ఇప్పటి వరకు వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు కూడా ఇప్పటి వరకు చాలా ట్రోఫీస్, దాని తర్వాత చాలా ఐసీసీ ట్రోఫీస్, చాలా వరల్డ్ కప్ ట్రోఫీస్ కూడా అందుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ. ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఇప్పటివరకు వరల్డ్ కప్ లేదు అనే ఒక బాధ అయితే ప్రతి ఫ్యాన్స్కి అయితే ఉంది. ఆ బాధ ఈ రోజుతో అయితే తీరిపోయింది. దానికి అనుగుణంగానే
సో ఆ బాధ తీరిపోయింది అనే ఒక ఆనందంలోనే అంతమంది క్రౌడ్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో దాంతోపాటు వీళ్ళిద్దరూ ఇంత మంచి బ్యాట్స్మెన్స్, ఇంత మంచి ప్లేయర్స్ ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీస్ వీళ్ళ కెప్టెన్సీలో రాలేదు అనే ఒక బాధలో నుంచి వచ్చిన ఆనందమే ఈరోజు సంబరం అని అయితే చెప్పాలి. సో అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా గురించి. ఎందుకంటే బుమ్రా లాంటి ఒక బౌలర్ ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేడు. అయితే ఇలాంటి బౌలర్ మనకున్నప్పుడు, ఇలాంటి మంచి బ్యాట్స్మెన్స్ మనకున్నప్పుడు, ఇలాంటి హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ మన టీంలో ఉన్నప్పుడు, ఇంత మంచి టీం ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు గెలవలేకపోవటం. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఫైనల్కి వెళ్ళి వెనక్కి వస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారిగా మనకి కప్ వచ్చిందంటే ఇలాంటి సంబరాలు చేయాల్సిందే. దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో మనకి ఈ టీమే ఉంది కాబట్టి, సో ఫ్యూచర్లో కూడా రేపు రాబోయే నెక్స్ట్ మనకి 2025లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. సో దాంట్లో కూడా మన వాళ్ళు అయితే గెలవాలని అయితే కోరుకుందాం. సో దాని తర్వాత T20 వరల్డ్ కప్ తర్వాత 2026లో ఉంది. సో దానికి కంప్లీట్గా మన వాళ్ళు యంగ్స్టర్స్ని తయారు చేస్తున్నారు. సో అవి కూడా ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలని అయితే కోరుకుందాం.